హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మటన్ పాయ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి. ఎంతో ఈజీ ప్రాసెస్తో హెల్తీగా మటన్ పాయ కర్రీ ఎలా వండుకోవాలో మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. ఈవెన్ మటన్ పాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగైతే ఈ కర్రీ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ముందు మటన్ పాయాని ఇలా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేయించుకోవాలన్నమాట. అప్పుడే తొందరగా కుక్ అవుతుంది. ఇట్లా కట్ చేయించేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అయితే ఉంచుకోవాలి. ఇలా నీట్గా ఉండాలి. ఎక్కడన్నా మటన్ ఎంట్రుకలు ఏమైనా ఉంటే తీసేయండి. ఈలోపు మనం కర్రీకి 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసేసుకుందాం. నేనైతే ఇందులో దోసకాయ వేస్తున్నాను. దోసకాయ వేయటం వల్ల ఏంటంటే ఎగుటు అనేది ఉండదు, ప్లస్ మన పులుసులో చిక్కదనం కూడా ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. ఈలోపు మనం మటన్ పాయని 2 సార్లు శుభ్రంగా అయితే కడిగేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఎక్కువ వాటర్తో అయితే 2-3 సార్లు అయితే క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఒక మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, 2 యాలకులు వేసేసి మెత్తగా పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ముందు వీటిని అయితే వేయించుకుంటేనే మటన్ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా మొత్తం నీట్గా వేయించేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకోవాలి. అప్పుడే మంచి అరోమా అయితే వస్తూ ఉంటుంది అనమాట. వేగుతున్నప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ అయితే వేయించేసుకోవాలి మసాలాలన్నీ. ఇలా బాగా వేయించేసుకున్నాక ఇవి వేగాక మనకి మంచి స్మెల్ అనేది వస్తుంటుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇవి మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి అనమాట. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచేసేసుకుందాం. ఈలోపు మనం కర్రీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి నేనైతే డైరెక్ట్గా కుక్కర్ మీద పెట్టేస్తాను అనమాట. కుక్కర్లో అయితేనే బాగా కుక్ అవుతుంది ఈ మటన్ పాయ అనేది. మామూలుగా అయితే చాలా టైం పెట్టేస్తాను అనమాట. కుక్కర్ పెట్టేసి కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక మనం అందులో కొంచెం ఆయిల్ పోసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి బాగా వేయించేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఇలా వేపేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్ పాయ ఉంది కదా, అది ఇలా వాటర్ లేకుండా కొంచెం కొంచెం తీసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మటన్ పాయ ఉల్లిపాయ ముక్కలు వేయగానే మనం మూత అసలు పెట్టకూడదు. మూత పెడితే స్మెల్ అనేది అలానే ఉంటుంది అనమాట. మూత పెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనిచ్చేద్దాం. ఇలా తిప్పేసుకొని ఇలా మగ్గనిచ్చేద్దాం. ఈ మటన్ పాయకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోవాలి. లేదంటే మటన్ స్మెల్ అనేది అలానే వస్తూ ఉంటుంది అనమాట. ఇలా కలిపేసుకొని కొంచెంసేపు మగ్గాక మనం ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నేను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుంటాను. ఇలా బాగా కలిపేసేసుకోవాలి. ఇది ఇలా ముంచేసుకొని ఈలోపు మనం మసాలాలు వేయించుకున్నాం కదా, అవి ఆరిపోయినాయి. ఇలా మెత్తగా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇలా మనం మసాలాలు పౌడర్ చేసినప్పుడు ఏంటంటే మూత కంపల్సరీ పెట్టాలి, లేకపోతే స్మెల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇవి కూడా చాలా వరకు మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో దోసకాయ ముక్కలు వేసేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్నవి. మనం గింజలతో కూడా వేసుకోవచ్చు. మేము ఏంటంటే గింజలతో తినాం కాబట్టి ఇలా గింజలు తీసేసి అయితే నేను వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ మటన్ పాయకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఎక్కువే పట్టింది. ఆ కారం అనేది చూసి వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసేసుకోవాలి.
ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మనం కారం సరిపోయిందో లేదో చూసి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక మనం ఆల్రెడీ మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాగా ఆ మసాలా హాఫ్ స్పూనే వేయాలి. మిగతా తర్వాత ఎప్పుడు వేయాలో చెప్తాను. హాఫ్ స్పూన్ వేసేసి కుక్కర్ అనేది మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది మోసం అనుకుంటే 7 విజిల్స్ అయితే వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా విజిల్ అయితే పెట్టేసి 5 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయాక మూత అయితే తీసాను. నేను కర్రీ అనేది ఈ రకంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ముక్క అయితే బాగా కుక్ అయిందనమాట. దోసకాయ కూడా చూసారు ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఉంటుంది మిగతాది అదంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మటన్ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం అనమాట. ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ కర్రీ ఈజీ ప్రాసెస్తో టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.